ఈ వీడియోలో మనం బళ్ళారి నుంచి ధర్మస్థల వెళ్ళే మార్నింగ్ ఫస్ట్ బస్ మరియు నైట్ లాస్ట్ బస్సుల యొక్క టైమింగ్స్, టికెట్ ఫేర్స్, అలాగే రూట్ మ్యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. బళ్ళారి నుంచి ధర్మస్థలకు మార్నింగ్ ఫస్ట్ బస్ ఉదయం 8 గంటలకు బళ్ళారి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ బళ్ళారి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ వయా కుడ్లిగి, హరిహర, శివమొగ్గ, చిక్మంగళూరు, ఉజ్జిరి మీదుగా ధర్మస్థల చేరుకుంటుంది. ఈ బస్ ధర్మస్థలకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. బళ్ళారి నుంచి ధర్మస్థలకు సుమారుగా 460 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బళ్ళారి నుంచి ధర్మస్థలకు టోటల్ జర్నీ అవర్స్ 14 గంటలు. బళ్ళారి నుంచి ధర్మస్థలకు బస్ ఫేర్. ఈ బస్సులో మనకు రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. డైరెక్ట్గా బస్సులో వెళ్ళి టికెట్ తీసుకుంటే 565 రూపాయలు అవుతుంది. మన తెలుగు వాళ్ళకి ఈ బస్ పెద్దగా సెట్ అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఈ బస్సులో కూడా ఫ్రీ బస్ స్కీమ్ అయితే ఉంది. ఇంకొకటి, బళ్ళారి నుంచి ధర్మస్థలకు హైవే ఎక్కువ ఉండదు, ఎక్కువగా ఘాట్ రోడే ఉంటుంది కాబట్టి జర్నీ అవర్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది, గమనించగలరు. బళ్ళారి నుంచి ధర్మస్థలకు నైట్ లాస్ట్ బస్ రాత్రి 8 గంటలకు బళ్ళారి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ బళ్ళారి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ కుడ్లిగికి రాత్రి 10 గంటల 30 నిమిషాలకు, హరిహరకు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు, శివమొగ్గకు అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు, చిక్మంగళూరుకు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు, ఉజిరికి ఉదయం 7 గంటల 30 నిమిషాలకు, ధర్మస్థలకు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. బళ్ళారి నుంచి ధర్మస్థలకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 45 నిమిషాలు. బళ్ళారి నుంచి ధర్మస్థలకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 590 రూపాయలు అవుతుంది. అంటే ఈ సెకండ్ బస్ మనకు ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోండి. మీరు కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలా మీరు కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే 590 రూపాయలు అవుతుంది. అదే మీరు అబీ బస్లో బుక్ చేసుకుంటే 620 రూపాయలు అవుతుంది. నన్ను అడిగితే అఫీషియల్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి, 30 రూపాయలు ఛార్జ్ తక్కువ ఉంటుంది. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనీ ప్రాసెస్ డిలే కావడం కానీ, ఫెయిల్ కావడం కానీ అలాంటివి ఏమీ జరగదు. డైరెక్ట్గా బుకింగ్ అయిపోతూ ఉంటాయి కేఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో. ట్రాన్సాక్షన్ బాగుంటుంది అందులో కూడా. థ్యాంక్ యూ.